మనతో డిస్కస్ చేయడానికి గెస్ట్ ఉన్నారు సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు యాదయ్య గారు. నమస్తే అండి. సార్ మీరు చెప్పండి, ఇవాళ హైకోర్టు తీర్పు ఇచ్చింది, స్థానిక సంస్థల ఎన్నికలపై తీర్పు ఇచ్చింది. అది రేవంత్ సర్కార్కి ఒక చెంపపెట్టు లాంటి సమాధానం అనుకోవచ్చా? కానీ దేశంలో ఏ ప్రభుత్వానికి కూడా హైకోర్టు నుంచి వెళ్ళి ఒక చెంపపెట్టు తీర్పు అనేది ఎక్కడ కూడా చూడలేదు. ఇదే బహుశా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సర్కార్కి ఇచ్చింది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయినాక ప్రజాప్రతినిధులు ఎన్నికైన ఇంకా పదవీ కాలము అయిపోయిన తర్వాత 6 నెలల లోపు ఎన్నికలు నిర్వహించాలి. ఎన్నికలు నిర్వహించి స్థానిక సంస్థలు ఉన్న ఆ గ్రామంలో ఉన్న మౌలిక సదుపాయాలు కానీ అభివృద్ధి వైపు నడిపించాలి. గతంలో మేము అన్ని అవార్డు తెచ్చుకుంటే కేవలం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినాక మా ఆత్మహత్యలు, సర్పంచులు అప్పుల బాధలతో అక్కడిక్కడ చనిపోతూ సూసైడ్ చేసుకుంటున్నారు అని వార్తలు వస్తున్నాయి. అభివృద్ధి కూడా చేశారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే అభివృద్ధి జరిగిందన్నందుకు నాడు 20 అవార్డులు దేశంలో ఎంపిక చేస్తే తెలంగాణ రాష్ట్రంలోనే 19 అవార్డులు తెచ్చిన ఘనత మా సర్పంచ్ లేదు. కానీ వీళ్ళు సంవత్సరంన్నర అవుతుంది, ఎక్కడ కూడా అవార్డు లేవు కానీ స్థానిక ప్రజాప్రతినిధి కూడా లేడు. అంటే ప్రజాప్రతినిధి లేకుండా పరిపాలన కొనసాగించారు. కనీసము గ్రామంలో ఇప్పుడు చూస్తున్నాం, ఒక్కొక్కడ మౌలిక సదుపాయాలు లేకుండా, ట్రాక్టర్లో డీజిల్ లేకుండా అనేక వార్తలు, రోజుకో వార్త చూస్తున్నాం. గ్రామాల్లో మొత్తం అపరిశుభ్రత వేరకపోయింది. పంచాయతీ కార్యదర్శులకు జేబులలోకి వెళ్ళి డబ్బులు పెట్టుకున్నాం, వాళ్ళకి బిల్లులు ఇవ్వలేదని. అదేవిధంగా సిబ్బందికి, గ్రామ పంచాయతీ సిబ్బంది వర్కర్స్కు వాళ్ళు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి. అంటే ఇటువంటి పరిపాలన అనేది బహుశా ఇప్పుడే అనుకుంటాం. 18 నెలల నుంచి మా సర్పంచులు అనేక సార్లు వీళ్ళ చుట్టూ ఏ మంత్రి దగ్గరికైనా 5-6 సార్లు పోయినాం. ముఖ్యమంత్రిని 3 సార్లు కలిసినాం. అనేక వినతి పత్రాలు ఇచ్చి మా పెండింగ్ బిల్లులు చెల్లించమయ్యా అని అడిగితే వీళ్ళు వేలనగా గత ప్రభుత్వంలో మీరు చేసిరు కదా, ఈ ప్రభుత్వంలో చేయలేదంటే ప్రభుత్వాలు అనేది కంటిన్యూగా ఉంటాయి. ఆ ప్రాసెస్ని మేము కట్టినవి. ఇప్పుడు రైతు వేదికలు ఉన్నాయి. రైతు వేదికల మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పండుగ చేసుకుంటూ రైతులను కూర్చోబెట్టి మీటింగ్ పెట్టుకొని, ఆ పండుగలు అంటే ఇక వాళ్లకు మేము రైతు రుణమాఫీ చేస్తున్నాం, ఇట్లాంటి రైతు బంధు ఇస్తున్నాం అని ఇట్లాంటివి చెప్పి ఇట్లాంటివి చేస్తుండు. ఆ వేదికలు నిర్వహించిన వాళ్ళు మేము. మరి ఆ బిల్లులు చెల్లించవలసింది పూర్తిగా చెల్లించాలి. కనీసము ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక 18 నెలల నుంచి గ్రామ పంచాయతీకి ఎస్ఎఫ్సి స్టేట్ ఫైనాన్స్ నుంచి చిల్లి గవ్వ కూడా రాలేదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు బాడీ లేనందుకు రూపాయి కూడా రాలేదు. అంటే గ్రామాలలో ఇష్టంగా ఉన్నది. ఇంకోటి, గ్రామంలో చెత్త తీసుకుపోతలేరని గ్రామ పంచాయతీ ముంగట చెత్త వేసే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. ఆ రకంగా ఉన్నారు. కొంతమంది అయితే మేమే సర్పంచులం అనుకొని ఆ సమస్యలు మాకు వచ్చి వివరిస్తారు. ఈ గ్రామంలో ఈ మౌలిక సదుపాయాలు లేవు, ఇది లేవు, ట్రాక్టర్ వస్తలేదు, ఇట్లాంటివి చెప్తుంటారు. అంటే బహుశా ఈ స్థానిక సంస్థలను పట్టించుకోకపోవడం ఒకటి, గ్రామ పంచాయతీ పరిపాలనలో పట్టించుకోకపోవడం, అభివృద్ధి పని అనేది ఏది లేదు. ఇప్పుడు ఈ దాదాపు 18 నెలల నుంచి మేము వేసిన సీసీ రోడ్లే ఉన్నాయి, మేము వేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీలే ఉన్నాయి, మేము నిర్వహించిన గ్రామ పంచాయతీ భవనాలే ఉన్నాయి, ఎల్ఈడి లైట్లు మేము వేసినవే ఉన్నాయి. అంతా అలాంటి పరిస్థితిలో ఉన్నది. ఈరోజు హైకోర్టు దాదాపు మీరు 3 నెలల లోపు 30వ తారీఖు వరకు మీరు ఎన్నికలు నిర్వహించాలని చెప్తుంది. ఎన్నికలు నిర్వహించాలంటే ఓ దిక్కు మాకు సంతోషం ఉన్నా కానీ, గ్రామంలో ప్రజలకు సంతోషం ఉన్నా కానీ, మా బిల్లులు పరిస్థితి ప్రభుత్వం మర్చిపోతుందేమో, మా బిల్లులు రావేమో అని సర్పంచులు అనేక మంది ఆందోళన చెందుతున్నారు. మీ మీడియా ద్వారా, ఈ టీ న్యూస్ ద్వారా ఎక్కడ సర్పంచులు కూడా ఎవరు అధైర్యపడొద్దు, మన బిల్లులు వచ్చే వరకు మేము సాధిస్తామనే దాని మీద తెలంగాణ ప్రభుత్వంని మెడలు వంచి బిల్లులు సాధించే వరకు అఖిలపక్ష రాజకీయ పార్టీ నాయకులను ఏకం చేసుకొని బిల్లులు చెల్లించే విధంగా పోరాటం చేస్తామని ముందు మా సర్పంచ్ మిత్రులకు తెలియజేస్తున్నా. కానీ ఇప్పటికీ ఈ రోజు వరకు కూడా చూస్తే సర్పంచ్ నిన్న జగిత్యాల జిల్లా ఆయన బీబీ రాజుపల్లి గ్రామ సర్పంచ్, ఆయన బాజాతు ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ సీసీ రోడ్లు పనులు చేసిండు. అప్పులు తెచ్చి 10 లక్షల రూపాయలు వడ్డీకి తెచ్చి చేస్తే ఆయన బిల్లులు అడిగితే మీరు గత ప్రభుత్వంలో చేసిరు ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా
మేము పెండింగ్ బిల్లులు సర్పంచ్లై చెల్లించినామని ఒక ప్రకటన వచ్చింది. 153 కోట్లు రిలీజ్ చేసినామని వచ్చింది. కనీసం ఎక్కడ కూడా ఒక్క సర్పంచ్కి రూపాయి అందలేదు. అది ఏమైనా బడా కాంట్రాక్టర్లకు, అది కూడా ఎస్ఎఫ్సి నిధులు అనేది కాంట్రాక్టులు చేసిన బిల్లులు, అవి కూడా కమిషన్లు తీసుకున్న వారికే బిల్లులు చెల్లించారు. కానీ మా సర్పంచ్లకు, గ్రామ పంచాయతీలకు ఎటువంటి బిల్లులు రాలేదు. వీళ్ళు ఇచ్చిన ప్రకటన వల్ల, వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల మేము గ్రామాలలో అప్పు వడ్డీలకు తెచ్చిన వాళ్ళు మా ఇండ్లం కూడా వచ్చి కూర్చొని మమ్మల్ని వేధింపులు మొదలుపెట్టారు. అరే ప్రభుత్వం మీకు బిల్లులు చెల్లించింది, మాకు ఇస్తలేవు అనే దాని మీద ఇట్లాంటి కొంతమంది సర్పంచులను వేధింపులకు గురి చేసిన ఈ ప్రభుత్వం. యాదయ్య గారు, మీరు అసలు పెండింగ్ బిల్లులు సర్పంచ్లకు ఏవైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో అవి రావాలి అని చెప్పి ఏ అధికారుల్ని కలిశారు? మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు గతంలో? మేము పెండింగ్ బిల్లులు రావాలని ముఖ్యమంత్రిని 2 సార్లు కలిసినాం. అదేవిధంగా పంచాయతీరాజ్ మినిస్టర్ని 5 సార్లు కలిసినాం. పంచాయతీరాజ్ కమిషనర్ని కలిసినాం. ఇంకా అందరు ఎమ్మెల్యేలని కలిసినాం. ఆ తర్వాత ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు, మా సమస్యను పరిష్కరిస్తలేదని రాష్ట్ర గవర్నర్ గారిని పోయి కలిసి వినతి పత్రం ఇచ్చినాం. ఆయన కూడా నెల రోజులలో పరిష్కారం చేస్తా ఉన్నాడు. ఈ ప్రభుత్వం ఇంత చెప్పినా ఇంటలేదని చెప్పేసి మేము ప్రజావాణి కాడ మేము అర్ధనగ్న ప్రదర్శన చేసినాం బట్టలిప్పి. అదేవిధంగా మేము సెక్రటరేట్ ముందు గాంధీ మార్గంలో నిరసన తెలిపినాం. అదేవిధంగా మేము గన్ పార్క్ కాడ, అమరవీరుల స్తూపం కాడ నిరసన తెలిపినాం. ఇట్లాంటి కార్యక్రమాలు అన్నీ చేసినా కనీసం స్పందన లేదు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మాటలు ఎట్లా ఉన్నాయంటే, గతంలో చేసిన గత ప్రభుత్వం ఆనవాళ్ళు అనేది చెరిపేస్తారంటే, మేము కేసీఆర్ గారి హయాంలో పల్ల ప్రకృతి వనాలు చూసినాం, ఇంటికి మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చినాం, అదేవిధంగా క్రీడా ప్రాంగణాలు నిర్వహించినాం, రైతు వేదికలు ఇట్లాంటివి కట్టినాం కదా. ఈ అన్ని పనులు చేసినందుకేమో మా మీద కక్ష సాధింపు చర్య సారీ ఫర్ ద ఇంటరప్షన్. అంటే గత ప్రభుత్వ ఆనవాళ్ళని చెరిపేస్తాము అని అంటే, గత ప్రభుత్వ ఆనవాళ్ళు అంటే అసలు గతంలో మరి తెలంగాణ లేదు కదా. కేసీఆర్ గారు లేకపోతే కేసీఆర్ గారు ఆనవాళ్ళు చెరిపేస్తే తెలంగాణ లేదు. ఇవాళ తెలంగాణ సీఎం హోదా కూడా ఆయనకు లేదు కదా, ఉండదు కదా. అందుకే ఆయన ఏం చేస్తుండంటే, గతంలాగా ప్రభుత్వాలు ఊర్లు గ్రామాలు ఉండాలనే, గ్రామాలలో ఈ ప్రభుత్వం రాగానే బిందెలు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి ఉన్నది. వీరు నీరు అందించకుండా, గ్రామాలలో రైతులు పంటలు పండించుకోక నీరు అందించలేని పరిస్థితిలో వాళ్ళ పంట పొలాలు ఎండిపోయినాయి. గతంలో మా దగ్గరనే మా ఇండ్ల ముంగట పొద్దున్న లేవంగానే పోలీసులు ప్రత్యక్షం బిల్లులు అడిగితే మమ్మల్ని తీసుకుపోయి అరెస్టులు చేసేయడం. అంటే గతాన్ని సక్సెస్ అయ్యిండు. గత రోజులు తెస్తున్న దాంట్లో సక్సెస్ అయ్యాడు. కానీ ఈయన ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. ఇప్పటికీ గ్రామాలలో రైతులు ఎదురు చూస్తున్నారు. పూర్తిగా రైతు బంధు 10,000 ఉన్నదాన్ని 15,000 ఇస్తున్నాడు. ఇట్లా విద్యార్థులు, చదువుకున్న విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్నాడు. ఇట్లా పెళ్లిళ్ళు చేసిన వాళ్లకు కళ్యాణ లక్ష్మి చెక్తో పాటు 1,16,000తో పాటు తులం బంగారం ఇస్తున్నాడు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఆధారపడి ఎదురు చూసే పథకాలంటే ఇవి ఉన్నాయి. ఇవి అనేది నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైండు. కానీ గత రోజులు తెస్తున్నాడు చూడు, దీంట్లో రేవంత్ రెడ్డి పూర్తిగా సక్సెస్ అయ్యిండు. మా ఆత్మహత్యలు చూస్తుండు. ఇంకా ఎమర్జెన్సీని తలపించేటట్టు హైడ్రా తీసుకొచ్చి కొంతమంది పేద ఇల్లు కొట్టిండు. ఇట్లాంటివి చూస్తే అనేకమైన గత రోజులు గుర్తుకొచ్చేటట్టు జనాలకు చేస్తుండు. గతంలో రైతులు ఒక పండుగ వాతావరణం ఉండేది. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఉండేది. రైతు దర్జాగా కాలు మీద కాలేసుకునే పరిస్థితిలో ఉండేది. కానీ ఈ రైతులకు ఈ రోజు నీరు అందుతలేదని, రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా కూడా తెలంగాణ ఉంది కదా సార్. ఇంకా తెలంగాణ ఉన్నదాన్ని కూడా ఇక రేవంత్ రెడ్డి సర్కార్ ఎట్లా అంటే ఒక కక్ష సాధింపు చర్యగా చేస్తున్నట్టే ఉండు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకొని లక్షలాది ఎకరాల పంట పండించుకునే పరిస్థితులు ఉన్నాం. దాని మీద కూడా ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏంటంటే, ఇది కేసీఆర్ కట్టినది కదా, దీన్ని ఏ రకంగానైనా బురద జల్లాలే, కాళేశ్వరం ప్రాజెక్టుతో బదలాం చేయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చూస్తుండు. అంటే కేసీఆర్ గారు గత రోజులు ముందు ఆలోచించి నిర్మాణాలు చేపడితే ఈయన ఉన్న నిర్మాణాలు ఎట్లా ఇది చేయాలనే దాని మీద ఈయన ఉన్నట్టు కనపడుతుంది. మేము కట్టిన ఇప్పుడు రైతు వేదికలు కానీ అవి కానీ ఈ నిర్మాణంలో వీళ్ళు చూపించడంలో, బాధ్యత వహించడంలో వీళ్ళు విఫలమయ్యారు. పూర్తిగా
ఇప్పుడు కూడా మా సర్పంచులు అనేక మంది బిల్లులు రావాలని మొరపెట్టుకున్నా సస్తున్నా కనికరం లేకుండా ఎవరిస్తుందంటే బహుశా ఈ రేవంత్ రెడ్డి సర్కార్. నిన్న ఒక కుటుంబం అయితే వాళ్ళు బిల్లులు రావాలని అనేక సార్లు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా పరిష్కారం లేదు. కానీ మా బిల్లులు ఇవ్వకుండా ఎన్నికలు పెడతామంటే మేము బరాబరి తిరుగుబాటు చేసేదే ఉన్నది. బిల్లుల అంశంపై సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షులుగా మీ తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఏంటి? అలాగే బీసీ రిజర్వేషన్ కూడా అది కూడా క్లియర్ చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి అని చెప్పి ఒక వాదన అయితే వినిపిస్తుంది, మీరేమంటారు? ఇప్పుడు మా బిల్లులు చెల్లించకుండా వీళ్ళు ఎన్నికలకు పోదామంటే మేము గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసినాం, మేము రైతు వేదికలు కట్టినాం, గ్రామ పంచాయతీ భవనాలు కట్టినాం, వాటి కట్టినాం. మేము ప్రజల్ని మమేకం చేసుకొని ఈ ప్రభుత్వం ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీల మీద ఊళ్ళో ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు అందరికి. పేదోళ్ళకి ఎక్కడ ఇయ్యలేదు. అది ఏమైనా రాజకీయంగా ఒకరిద్దరికి ఇచ్చి చేతులు దులిపేసుకుంటారు. ఆ లిస్టును కూడా చూడకుండా గత ప్రభుత్వంలో బీసీ బంధు కానీ అది దళిత బంధు కానీ అన్ని మార్చారు. కానీ ఇందిరమ్మ ఇండ్లు కూడా ఎవరికో కొంతమందికే ఇచ్చారు, వాళ్ళ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ అందరికి అందలేదు. దాని మీద ఉన్న ఇండ్లు అరులు అయిన వాళ్ళని మేము ఏకం కొన్ని ఏరియాల్లో అయితే ఆల్రెడీ గతంలో వచ్చిన వాళ్ళకే మళ్ళీ ఇల్లు ఇవ్వడం కూడా జరిగింది ఇందిరమ్మ ఇళ్ళని. ఇంకా చూస్తున్నాం రోజుకు ఒకటి కమిషన్లతో దందా నడుస్తుంది. ఇంకా వీళ్ళది కమిషన్లతోనే అంటే ఇంకా మేము పెండింగ్ బిల్లులు అడిగితే కూడా బడా కాంట్రాక్టర్లు పర్సంటేజీలు తీసుకొని సెక్రటరియట్ లో బిల్లులు ఇస్తున్నారని కోడై కూసింది ఇలా ప్రభుత్వంలో. అంటే ఇట్లా కూడా ఇందిరమ్మ ఇండ్ల మీద చిన్న చోట మోట లీడర్లు ఫైరోల్ చేసుకొని పైసలు తీసుకునే పరిస్థితిలో వచ్చింది. కానీ ప్రజలతోనే మేము మమేకం చేసి మేము చేసిన అభివృద్ధి పనులను వాళ్ళకు చెప్పుకుంటూ వాళ్ళకి ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీల అందరిని మమేకం చేస్తూ ఈ ప్రభుత్వానికి ఓడగొట్టించి వీళ్ళు చిత్తుగా ఓడగొట్టించి వాళ్ళకు మా ప్రతాపం ఏందో చూపిస్తాం మా బిల్లులు చెల్లించకపోతే. ఆ పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించుకోవద్దని నేను అంటున్నా. ఇంకొకటి, వీళ్ళు బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ అని 42% బీసీలకు రిజర్వేషన్లు ప్రకటిస్తా అని మళ్ళీ ఆయన వచ్చింది, రాహుల్ గాంధీ వచ్చి ఈడ కామారెడ్డిలో చెప్పిండు. బీసీలు అంతా ఎదురు చూస్తున్నారు. మేమంతా ఉన్న 42% మంది సర్పంచులం, ఎంపీటీసీలం, జెడ్పీటీసీలం అంతా ప్రజాప్రతినిధులు అవుతాం అని ఈ ప్రభుత్వాలకు హర్షం వ్యక్తం చేసిరు. అయితే వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుపోయి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించింది. కేంద్రం మేము జనగణనలో కులగణన చేస్తామంటే అక్కడ వాళ్ళు చేస్తామంటే హర్షం వ్యక్తం చేస్తే ఈ ప్రభుత్వము కనీసము ఈ ప్రాసెస్ని మళ్ళీ మొదలు పెట్టాలనే దాని మీద కేంద్రం దృష్టికి ఏ రకంగా కూడా తీసుకుపోలేదు. గవర్నర్ గారి ఆమోదంతో పంపించారు. మరి రాష్ట్రపతి ఆమోదం కూడా ఉండాలి కదా ఆడ రిజర్వేషన్ల మీద. అటువంటి ఏమి లేదు, మౌనంగా ఉన్నది. అంటే కేంద్రం చేస్తే రాష్ట్రానికి గొప్పతనం వస్తుంది, రాష్ట్రం చేస్తే మరి కేంద్రానికి ఇది వస్తుంది అనే దాని మీద వీళ్ళు చూస్తారు. బీసీల అంతా ప్రజాప్రతినిధులు అయ్యేటోళ్ళు 42% అయ్యేటోళ్ళు అంతా ఎదురు చూస్తారు. వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ అమలు పరచాలి. ఇన్ని రోజులు వీళ్ళు దీనికోసం ఆపిరని జనాలు అనుకొని చూస్తున్నారు. కానీ తీరా ఇప్పుడు వచ్చి మళ్ళీ మేము అంటే ఇదొక షాక్తోని మరి ఎన్నికలకు పోతంటే బీసీలు ఏమవుకోరు, బీసీ ఉద్యమాలు పుట్టుకొస్తున్నాయి. రేపు ఎల్లుండో కవితక్క రైల్ రోకో కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేస్తుంది. మరి ఇక బీసీల పక్షాన ఉండి అక్క కూడా ఓరాడుతున్నందుకైతే నేను ధన్యవాదాలు చెప్తున్నా. బీసీ సంఘాలు కూడా అంతా గలమై ఎత్తి ఉద్యమిస్తేందుకు రెడీ అయింది. మా బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం ప్రింటు శ్రీనివాస్ గౌడ్ అన్న ఆధ్వర్యంలో ఏర్పాటైంది. దాంతో కూడా మేము 42% కామారెడ్డి డిక్లరేషన్ అమలు పరిచే వరకు ఎన్నికలు నిర్వహిస్తే మేము ఊకునేది లేదు. మాకు రిజర్వేషన్లు ప్రకటించినాకనే ఎన్నికలు నిర్వహించాలని మేము చెప్తుంటాం. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి మా సర్పంచులు అనేక మంది చనిపోతున్నారు, మా బిల్లులు చెల్లించి ఎన్నికలు నిర్వహించాలని మీ ద్వారా కోరుతున్నాం. సార్, అలాగే మీరు రాష్ట్ర జేఏసీ సర్పంచ్ సంఘం అధ్యక్షులుగా మీ డిమాండ్స్ ఏంటి? అంటే పెండింగ్ బిల్లులు చెల్లించటము, ఇంకా అదనంగా మీ డిమాండ్స్ ఏంటి? ప్రధానంగా మాకు స్టేట్ ఫైనాన్స్ నుంచి ఇవ్వవలసిన మేము తీర్మానాలు చేసుకున్నాం. ఎంపీ రికార్డులు అయి ఉన్నాయి, ఏఈడి చెక్ మేజర్లు అయి ఉన్నాయి. ఆ చెక్ మేజర్లు అయిన ఆ బిల్లులు ఈ స్టేట్ ఫైనాన్స్ మాకు ఇస్తే మాకు అదే సాల్వ్. కానీ ఆ బిల్లులు ఇవ్వకుండా మా ఆత్మహత్యలు చూడాలనుకుంటే ఈ ప్రభుత్వాన్ని ఆత్మహత్య చేసే పరిస్థితిలో ఉంటారు జనాలంతా.
అలాగే ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక జాబితాలో కూడా జాప్యం జరుగుతుంది. మహిళలకు ఇస్తానన్న 2,500 కూడా ఇవ్వట్లేదు. అన్నదాతలకు అన్యాయం జరుగుతుంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా అన్ని రంగాలు, అన్ని వర్గాల ప్రజలు కూడా కాంగ్రెస్ సర్కారు తీరుపై అయితే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఎఫెక్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద ఎలా పడబోతుంది? కంపల్సరీ పడుతుంటది. ఇప్పుడు లోకల్లా మాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని జనం కసి మీద ఉన్నారు. వీళ్ళు రైతు బంధు రెండు పర్యాలు ఎగదెంగి అంటే ఎగనామం పెట్టిరు. అట్లాంటివి ఉన్నది. ఇంకా ఇట్లా చూసుకుంటా పోతుంటే మహిళలు గృహలక్ష్మికి 2,500 రూపాయలు ఇస్తామన్నారు, అవి ఇవ్వలేదు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తున్నారు, ఇటువంటివి వాళ్ళు అందలేదు. కానీ అట్లా పెన్షన్ 2,000 నుంచి 4,000 ఇస్తున్నారు, దానికోసం ఎదురు చూస్తున్నారు. కానీ బరాబరి గిరిగేసి ఈ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తారు, ఇంటికాడ కూర్చోబెట్టే పరిస్థితిలో ఉన్నారు. కానీ మేము కూడా ఏకమై మా బిల్లులు ఇవ్వకపోతే ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ రిటైర్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ యాదయ్య గారు డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రజాస్వామ్యానికి పునాది లాంటిది. అందులో సర్పంచుల పాత్ర అయితే మరింత కీలకం. అంటే సర్పంచులకు పెండింగ్ బిల్లులు పెట్టేసి రాష్ట్ర సర్కార్ అయితే వాళ్ళని తీవ్ర మనోవేదనకు గురి చేస్తుంది. అలాంటి వారికి ఇవాళ హైకోర్టు వేదికగా కాంగ్రెస్ సర్కార్కి అయితే చెంపపెట్టు లాంటి సమాధానం అయితే లభించింది. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.